ఒక అందమైన అమ్మాయికి అకస్మాత్తుగా తన నాలుక వింతగా అనిపించింది. ఆమె స్నేహితురాలు అది చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. ఎందుకంటే ఆ అమ్మాయి నాలుక మునుపటి కంటే 10 రెట్లు ఎక్కువగా వాచిపోయింది. కంగారుపడిన స్నేహితురాలు వెంటనే, ఇప్పుడే ఏం తిన్నావు? అని అడిగింది. కాఫీలో బాదం పాలు కలుపుకుని తాగినట్లు తేలియడంతో అది అలర్జీ వల్ల జరిగి ఉంటుందని స్నేహితురాలు అనుమానించింది. వెంటనే అక్కడున్న వారిని ఎవరి దగ్గరైనా అడ్రెనలైన్ ఇంజెక్షన్ ఉందా అని అడిగింది. అదృష్టవశాత్తు పక్కనే కూర్చున్న ఒక అమ్మాయి దగ్గర ఆ ఇంజెక్షన్ ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్నేహితురాలు ఆ ఇంజెక్షన్ను నేరుగా బాధితురాలి కాలుకు ఇచ్చింది. కాని ఆశ్చర్యకరంగా ఆ ఇంజెక్షన్ ఏమాత్రం పనిచేయలేదు. సరికాదా, నాలుక వాపు మరింత ఎక్కువైంది. వెంటనే వారు ఎమర్జెన్సీ విభాగానికి ఫోన్ చేశారు. ఆపరేటర్కు పరిస్థితి వివరించగా ఇంతలో పరిస్థితి మరింత విషమించి అమ్మాయికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆపరేటర్ వెంటనే రెస్క్యూ టీంను పంపించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి హెరిడిటరీ యాంజియోడెమా అనే వ్యాధి ఉండవచ్చని ఆపరేటర్ అనుమానించారు. ఇందులో ఒత్తిడి కారణంగా ముఖం లేదా నాలుక అసాధారణంగా వాచిపోతాయి. శ్వాస అందక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. రెస్క్యూ టీం రావడానికి ఇంకా కొన్ని నిమిషాల సమయం ఉంది. అప్పుడు ఆపరేటర్ ఆమె స్నేహితురాలికి ఒక అత్యవసర చికిత్స చేయమని చెప్పారు. ఒక స్ట్రా మరియు చెంచా వెతకమన్నారు. చెంచాతో నాల్కను కిందకు నొక్కిపట్టి శ్వాస తీసుకోవడానికి కొంచెం ఖాళీ ఉండేలా చేశారు. ఇంతలో రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. వారు పరీక్షించిన తర్వాత ఆ అమ్మాయి శ్వాస మరియు రక్తపోటు సాధారణ స్థితికి చేరుకున్నాయని నిర్ధారించారు.